మెట్రో నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ స్థిరాస్తి రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇల్లు, అపార్ట్మెంట్ల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో టైర్ 2 నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. టైర్ 2 నగరాల ఇళ్ల ధరలకు సంబంధించి ఓ నివేదిక విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 టైర్ 2 నగరాలు ఇందులో చోటు దక్కించుకున్నాయి. ఆ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు గరిష్టంగా 51% మేర పెరిగాయి. దేశంలోని 30 ద్వితీయ శ్రేణి నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలను ప్రాప్ ఈక్విటీ సంస్థ పరిశీలించి ఓ నివేదిక విడుదల చేసింది. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ మధ్యకాలంలో మొత్తం 25 టైర్ 2 నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 65% మేర పెరిగినట్లు తెలిపింది. అయితే మిగతా 5 నగరాల్లో మాత్రం ధరలు తగ్గాయి. ఇళ్ల ధరలు భారీగా పెరిగిన ద్వితీయ శ్రేణి నగరాల్లో 65%తో తొలి స్థానంలో జైపూర్ నిలిచింది. ఆ తర్వాత ఆగ్రాలో 59% ధరలు పెరిగాయి. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు నిలిచింది. ఇక్కడ ఇళ్ల ధరలు ఏకంగా 51% పెరిగాయి. ఆ తర్వాత మంగళూరు 41%, చండీగఢ్ 34% చొప్పున ధరలు పెరిగాయి. ఇదే సమయంలో భోపాల్, సోనేపట్, త్రివేంద్రం, మొహాలి, మైసూర్ నగరాల్లో దాదాపు 26% వరకు ధరలు దిగివచ్చాయి. ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక చదరపు అడుగు నిర్మాణ స్థలం సగటు ధర గుంటూరులో 51% పెరిగి 3,429 నుంచి 5,169కి చేరింది. ఇక విశాఖపట్నంలో చదరపు అడుగు ధర 5,821 నుంచి 7,519కి పెరిగింది. విజయవాడలో చదరపు అడుగు ధర 3,932 నుంచి 4,743కు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇక ఉత్తర భారతంలోని ద్వితీయ శ్రేణి నగరాలైన జైపూర్, చండీగఢ్, ఇండోర్, ఆగ్రా, భీవాడి వంటి నగరాల్లో ఇళ్ల ధరలు 20% నుంచి 65% వరకు పెరిగినట్లు నివేదిక తెలిపింది. టైర్ 2 నగరాల్లో ఇళ్ల కొనుగోలుకు వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని ప్రాప్ ఈక్విటీ సీఈఓ సమీర్ బసూజా తెలిపారు. అలాగే ఫైనాన్షియల్ సంస్థలు, పెట్టుబడిదారులు ఈ నగరాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నారని తెలిపారు. అగ్రశ్రేణి నగరాలతో పోలిస్తే ఇక్కడ రేట్లు తక్కువగా ఉండటం, మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందటం వంటి కారణాలతో ఇళ్లకు డిమాండ్ పెరిగినట్లు తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.